టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు తమ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఫార్మా క్లస్టర్ ఆయన ఎవడు వార్డు మెంబరా, కౌన్సిలరా, ఎంపీటీసీయా, సర్పంచా, ఎవడు ఈ తిరుపతి రెడ్డి? రేవంత్ రెడ్డి అన్న కావడమే ఆయన క్వాలిఫికేషనా? ఆయన ఎవడు ప్రభుత్వ పాలసీ చెప్పడానికి? ఇది కుటుంబ పాలన కాదా? ఇది అసలు ఏ రకమైన దౌర్జన్యం, ఏ రకమైన వాతావరణం ఇది? తిరుపతి రెడ్డి ఎవరండి? ఎవరున్నా వదులుకోం పట్టుకుంటాము అని చెప్పడానికి, లేదా ఫార్మా పెట్టి తీరుతామని చెప్పడానికి, లేదా రైతులను తన్నైనా సరే భూములు తీసుకుంటాం, ఏదైనా చేసి ఏమైనా చేసి మేము వదిలిపెట్టాం. అసలు ఎవరు ఆయన? ముఖ్యమంత్రి ఆయన, లేదా ఆయన షాడో సీఎమా, డిఫాక్టో సీఎమా? ఎవరైనా అసలు? నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది అంటే, ఆయన సర్కారు నడుపుతున్నాడో సర్కస్ నడుపుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ప్రభుత్వంలోని కలెక్టర్ గారేమో దాడి జరగలేదని చెప్తారు, ఆయన ప్రభుత్వంలోని ఎస్పీ గారేమో దాడి జరిగింది, కాన్స్పిరసీ ఉందని చెప్తారు. ముందు వాళ్ళని ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకొని మనం సర్కారు నడుపుతున్నామా, సర్కస్ నడుపుతున్నామా, ఏం చేస్తున్నామో ఆలోచించుకొని మాట్లాడితే ప్రభుత్వానికి వాళ్ళ గౌరవం తగ్గకుండా ఉంటుంది. సార్, ఢిల్లీ దాకా తీసుకెళ్ళి మనోహర్ లాల్ ఖట్టర్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సర్కార్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది దీని మీద? ప్రత్యేకంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానమంత్రి గారు పదే పదే ఒక మాట అంటున్నారు. ఈ మధ్యన ఎక్కడ పోయినా కూడా తెలంగాణ ఏటీఎం అయిపోయింది రాజకుటుంబానికి, కాంగ్రెస్ రాజకుటుంబానికి అని చెప్పారు. మరి కాంగ్రెస్ రాజకుటుంబానికి తెలంగాణ ఏటీఎం అయితే ప్రధానమంత్రి గారు ఆయన కింద ఆధీనంలో ఉండే సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీ ఏం చేస్తున్నది? ఐటీ ఏం చేస్తున్నది? సిబిఐ ఏం చేస్తున్నది? సివిసి ఏం చేస్తూ ఉంది? ఈడీ సరిగ్గా 40 రోజుల కిందట ఇక్కడ రైడ్ చేసింది తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఇంతవరకు ఒక్క మాట బయటికి రావట్లేదు. ఎన్ని రూపాయలు దొరికినాయి, ఎన్ని కోట్లు దొరికినాయి, ఎన్ని కేసులు పెడతారు, ఎందుకు రావట్లేదు? అదాని గారినేమో అక్కడ పైన తిడతారు, ఇక్కడేమో దోస్తీ చేస్తారు. ఢిల్లీలో కుస్తీ, ఇక్కడ గల్లీలో దోస్తీ. అదే మాదిరిగా మాకు అర్థం కాని ఇంకొక విషయం, ఇవాళ మూసీ విషయంలో మేము కంప్లైంట్ చేస్తున్నాం, 1.5 లక్షల కోట్ల కుంభకోణానికి ఈయన పాల్పడుతున్నాడు అని. అమృత్ విషయంలో బావమరిదికి అమృతం పంచి కొడంగల్ వాసులకేమో విషం పంచుతున్నాడు అని చెప్తున్నాం. 2 కోట్ల నికర ఆదాయం ఉన్న కంపెనీ ఎట్లా 1100 కోట్ల వర్క్ చేస్తుందండి? ముఖ్యమంత్రి గారి బావమరిది ఉండడం ఆయన క్వాలిఫికేషన్, సుజన్ రెడ్డికి. తిరుపతి రెడ్డికి ముఖ్యమంత్రి అన్న కావడమే క్వాలిఫికేషన్. అంటే మాకు ఇంకే పదవులు లేకపోయినా మా ఇష్టారాజ్యం, ఇదేదో మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తెలంగాణని వాళ్ళ అనుమూల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇష్టారాజ్యంగా నడుపుతూ ఉంది. ఒక ఆయనేమో మా ఇష్టం వచ్చినట్టు పోలీసుని మీద ఉసుగొల్పుతా అంటాడు, ఇంకొక ఆయన ఇష్టం వచ్చిన 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడతా అంటాడు. మరి ప్రధాన ప్రతిపక్షంగా మేమేం చేయాలి? ప్రేక్షక పాత్ర పోషించాలా? తప్పకుండా అడుగుతాం. రేవంత్ రెడ్డి ఒకవేళ జైల్లో పెడతాను, కేసులు పెడతాను, దాంతో ఏమో జరిగిపోతుంది అనుకుంటే ఆయనంత పిచ్చోడి ప్రపంచంలో ఎవడు లేడు, ఆయనంత అజ్ఞానం ఎవడు లేడు. నేను ఒకటే కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నీకు అంతా ఉబలాటంగా ఉంటే ఇద్దరం కలిసి పోదాంపా. ఎక్కడికి? ఫీల్డ్కి పోదాం. లేదా నిజంగానే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, 11 నెలల్లో ఏదో పీకి పందిరేశాను, రాజీనామా చేయి కొడంగల్కి, లేదా నన్ను సిరిసిల్లకు చేయమంటే చేస్తావు. ఇద్దరం కొట్లాడదాం. ఎవరు కరెక్టో ప్రజలు తెలుస్తారు. నిజంగా నీ పాలన గొప్పగా ఉందా, చెత్తగా ఉందా నేను అంటున్నట్టు ప్రజలు తెలుస్తారు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డిని ఇంకొక మాట కూడా అడుగుతున్నా, నిజంగానే కొడంగల్లో ఏం జరిగిందో దమ్ముంటే మీడియా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పంపి, మొత్తం మీడియాని కెమెరాలతో స్వేచ్ఛగా పంపి, లేదా నువ్వు వస్తావరా, పోలీసులు లేకుండా నువ్వు నేను ఇద్దరం పోదాం, ప్రజలను అడుగుదాం. మీడియా మీరు కెమెరాలు పెట్టుకొని ఉండండి, ప్రజలు ఏం చెప్తారో విందాం. నిజంగా అక్కడ జరిగింది ఏంటి? గిరిజన రైతుల భూములు లాక్కున్నారా లేదా? గిరిజన రైతుల మీద దౌర్జన్యం చేశారా లేదా? అనుముల తిరుపతి రెడ్డి ఎస్సీ ఎస్టీ రైతులను తిట్టాడా లేదా? తన్ని తీసుకుంటామని చెప్పాడా లేదా? ఎవరి మీద పెట్టాలండి కేసులు? తిరుపతి రెడ్డి మీద పెట్టాలా ఎస్సీ ఎస్టీ కేసులు? రేవంత్ రెడ్డి మీద పెట్టాలా కాన్స్టిట్యున్సీ నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసినందుకు? అంతేగాని ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి ఏం తప్పు చేసిండు? నరేందర్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడడం తప్ప, రైతుల కోసం పోరాడడం తప్ప ఆయన మీద ఎట్లాంటి కేసు పెడతారు? ఏం కుట్ర ఉంది? మా నాయకులతో మాట్లాడడం కుట్రనా? నీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుట్ర కేసులు పెడతా అంటే ఈ ఉడత ఊపులకి ఎవడు భయపట్టోడు లేడు. ఏం పిక్కుంటావో పిక్కోపో అని చెప్తున్నా.